ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా శుభములు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశారు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, అనేకమైనటువంటి ఊహించని కార్యాలు చేశారు. చాలామంది ఆయన ద్వారా వారి జీవితంలో మేలు పొందుకున్నారు. యేసయ్య ద్వారా వారి కుటుంబాలలో ఎంతోమంది ఊహించని అద్భుతాలను చూశారు. యేసయ్య తన పరిచర్య కాలంలో చేసిన అద్భుతాలు గనక రాయడం ప్రారంభిస్తేనంట ఈ భూలోకమైనను సరిపోదంట. అంటే ఆయన అంతగా అద్భుతాలు చేశాడన్నమాట. అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడన్నమాట. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనమన్నమాట. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన చేసిన అద్భుతాలు ఒక్కొక్కటి మేము వివరిస్తే గనక భూలోకమైనను సరిపోదు అని దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు వారు వాళ్ళ కళ్ళతో చూశారు. యోహాను అంటే ఆయన శిష్యుడు అన్నమాట. ఆయన శిష్యుడు, ఆయన చూశాడు. ఆయన తన కన్నులతో చూసినటువంటి ఆ కార్యాలు గనక రాయడం ప్రారంభిస్తే గనక ఈ భూలోకమైనను సరిపోదంటున్నాడు. అంటే దేవుడు చేసిన కార్యాలు 1, 2 కాదండి. మనం గనక చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు మనకి కనబడతాయి. కొన్ని కార్యాలేమో 4 సువార్తలలో కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. అంటే దేవుడు చేసినటువంటి అద్భుతం మత్తయి సువార్తలో ఉంటుంది, అదే కార్యం మార్కులో ఉంటుంది, అదే కార్యం లూకా సువార్తలో కూడా ఉంటుందన్నమాట. అంటే వారు రాసింది వారు కొద్దిగా మాత్రమే రాశారు. వారు రాయడం ప్రారంభిస్తే గనక, అంటే దేవుడు చేసినన్ని ప్రతి మేలును, ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఘనకార్యాలను వారు రాయడం ప్రారంభిస్తే గనక వారు చెప్పింది ఏంటంటే ఈ భూలోకం కూడా సరిపోదు. ఆయన అన్ని అద్భుతాలు చేశాడు, ఆయన అన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు అని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు అన్నమాట. అంటే యేసయ్య తన పరిచర్య కాలంలో అన్ని కార్యాలు చేసినప్పుడు మన జీవితంలో చేయడా, మన బ్రతుకులో చేయడా, మన కుటుంబంలో చేయడా, మన బిడ్డల జీవితంలో చేయడా, మన భర్త విషయంలో చేయడా, ఒకవేళ భార్య విషయంలో చేయడా, ఎవరి విషయంలో అయినా దేవుడు చేస్తాడండి. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, అది సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు చేయడా ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఘన కార్యములు చేసే దేవుడు, ఊహించని కార్యములు చేసే దేవుడు అండి. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. అయితే మన జీవితంలో ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నాం? మన కుటుంబంలో ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నాం? మన బిడ్డల విషయంలో కావచ్చు, మన యొక్క రక్త సంబంధికుల్లో కావచ్చు. అంటే మనం ఎందుకని మనం ఆశించినట్టుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన జీవితాలలో అద్భుతాలను చూడలేకపోతున్నాం? ఎందుకంటే అన్ని అద్భుత కార్యాలు చేసిన యేసయ్య మన జీవితంలో కూడా అద్భుత కార్యం చేయగలడండి. మరి ఎందుకని మన జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోతున్నాం? మనం ఏం చేస్తే అద్భుతాన్ని మనం చూస్తాము? ఈ దినం అదే మనం ధ్యానించబోతున్నామండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి పిక్కలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఒకరోజు యేసయ్య తన శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు సడన్గా
అక్కడ ఒక తుఫాను లాంటి వాతావరణం ఏర్పడిందండి. అటువంటి సమయంలో యేసుక్రీస్తు నిద్రపోతూ ఉన్నారు. యేసయ్య నిద్రపోతూ ఉన్నారంటే కారణం ఏమిటంటే, ఆయన రాత్రంతయు కూడా ప్రార్థన చేసేవారండి. ఆయన పరిచర్య కాలంలో ఆయన ఎక్కువగా రాత్రంతయు కూడా ప్రార్థనలో గడిపేవారు. తెల్లవారుజామున ప్రజలకు సువార్త ప్రకటిస్తూ గడిపేవారు. ఆయన ఆ సమయంలో నిద్రపోవడానికి గల కారణం ఏమిటి? అంతకుముందు రాత్రంతయు కూడా ప్రార్థించారు కాబట్టి శరీరం అలసిపోవటను బట్టి ఆయన నిద్రపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో తుఫాను రావడం, శిష్యులందరిలో కూడా ఆ తుఫానును చూసి వారిలో భయము కలిగిందండి. వారిలో కలిగిన ఆ భయాన్ని బట్టి వారు, బోధకుడా నీకు చింత లేదా? బోధకుడా మేము నశించిపోతున్నాం అని చెప్పేసి యేసయ్యని పిలవడం జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే వారు తుఫానును చూశారో వారిలోనికి భయం ప్రవేశించిందండి. ఎప్పుడైతే తుఫానును చూశారో వారిలోనికి భయం ప్రవేశించి, ఆ భయం ప్రవేశించుటను బట్టి వారితో పాటే యేసయ్య ఉన్నాడు అనేటువంటి ఆలోచన వారు మరిచిపోయారు. యేసయ్య సముద్రం ఒడ్డున లేడు. యేసయ్య ఎక్కడున్నాడు? వాళ్ళతో పాటే, వాళ్ళ దగ్గరే, వాళ్ళు ఏ తుఫానులైతే ఉన్నారో, ఏ ఓడలైతే ఉన్నారో అదే ఓడలో యేసయ్య ఉన్నాడు. మరి యేసయ్య కూడా ఆ తుఫానులో ఉన్నట్టే కదా. అంటే వారు కన్నులతో ఎప్పుడైతే ఆ తుఫానును చూశారో వెంటనే వారిలోనికి భయం ఆవరించింది. ఎప్పుడైతే వారిని భయం ఆవరించిందో వారు వారితో పాటు ఉన్నటువంటి యేసయ్యను మరిచిపోయారండి. యేసయ్యను మరిచిపోయారు కాబట్టే వారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, బోధకుడా నీకు చింత లేదా అని దేవుణ్ణి పిలుస్తున్నారన్నమాట. అయితే యేసయ్య లేచి వాళ్ళని ఏమని సంబోధించాడు? అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు. అక్కడున్న పరిస్థితి తుఫాను భయంకరంగానే ఉంది. కానీ వాళ్ళని దేవుడు ఎందుకని అల్ప విశ్వాసులారా అని పిలిచాడు అంటే, నేను మీతోనే కదా ఉంది, నేను మీ దగ్గరే కదా ఉంది, నేను మీ పడవలోనే కదా ఉంది, నేనున్నానని మీరెందుకు మరిచిపోయారు? ఈ తుఫానులో నేను మీతో కూడా ఉన్నాను కదా, నేను మీతో ఉన్నాననే విషయం మీరు ఎందుకు మరిచిపోయారు? ఎప్పుడైతే మీరు నేను మీతో ఉన్నానని మీరు మరిచిపోయారో మీలోనికి భయం ప్రవేశించింది. ఆ భయం ప్రవేశించుటను బట్టే మీలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. భయం అనేది అది దేవుని యొక్క స్వభావం కాదండి. మరి భయం ఎవరి స్వభావం? భయం అపవాది యొక్క స్వభావం. భయం అనేది అపవాది యొక్క ఆయుధం అండి. అంటే అపవాది యొక్క స్వభావం అన్నమాట. మనం ఎప్పుడైతే భయపడ్డామో మనము అపవాదిని ఆహ్వానించినట్టు, అంటే అపవాదిని మనం పిలిచినట్టే. ఎందుకంటే అది దేవుని స్వభావం కాదు. మరి దేవుని స్వభావం ఏంటి? ధైర్యం అండి. మనము మన జీవితాలలోనికి దేవుణ్ణి ఆహ్వానించామంటే అర్థం ఏంటంటే, మనము ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో, అంటే పరిస్థితి కావచ్చు, సమస్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి, ఎప్పుడైతే మనం బహుధైర్యం కలిగి ఉంటామో అది మనం దేవుణ్ణి పిలిచినట్టు. ఎప్పుడైతే పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి భయపడుతూ ఉంటామో అపవాదిని పిలిచినట్టు అన్నమాట. మరి వచ్చేటువంటి శ్రమ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి భయం కలుగుతుంది అని అనుకోవచ్చు. అయితే ఈ భయాన్ని మనం ఎలా జయించాలి అంటే,
మన చేతిలో ఉన్నటువంటి ఈ జీవ గ్రంథాన్ని ప్రతి దినము మనము చదివితే గనక ఎంతగా చదవాలంటే మనలో ఏ కోణంలో కూడా, అంటే మన కన్నులతో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు కావచ్చు, మన చెవులతో కొన్ని వార్తలు విన్నప్పుడు కావచ్చు, మన గుండెలలోనికి భయము వెళ్ళకూడదండి. అంతగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఎంత అధికంగా దేవుని వాక్యానికి మనం ప్రయారిటీ ఇస్తే గనక అంత అధికముగా ప్రతి కోణంలో కూడా మనము ఖచ్చితంగా ధైర్యంగా ఉండగలుగుతామన్నమాట. ధైర్యంగా ఎప్పుడైతే ఉంటామో అది యేసయ్య యొక్క స్వభావం అండి, యేసయ్య యొక్క గుణం అండి. యేసయ్యా నేను నిన్ను పిలుస్తున్నాను, యేసయ్యా నీవు నా తండ్రివి, యేసయ్యా ఇది నీ స్వభావం కదా, నేను నీ స్వభావాన్ని కలిగి ఉన్నాను. ఎప్పుడైతే ఈ స్వభావాన్ని కలిగి ఉంటావో అప్పుడు యేసయ్య వస్తారండి. భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే పరిస్థితి తీవ్రత అధికం ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కన్నీటి అనుభవం ఉండొచ్చు. నీకున్న శ్రమను బట్టి నీ హృదయం నలిగిపోతూ ఉండొచ్చు, నీకున్న వేదన బట్టి కుమిలిపోతూ ఉండొచ్చు, గాయపడిన హృదయం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నీవు ధైర్యముగా ఉండగలిగితే గనక అది యేసయ్య స్వభావం, అది యేసయ్య యొక్క లక్షణం, అది యేసయ్య యొక్క గుణము. నువ్వు యేసయ్య బిడ్డవు కదా, యేసయ్య బిడ్డవు అయినప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండగలగాలి. ధైర్యంగా ఉండాలంటే వాక్యం ఎక్కువ చదువుటను బట్టి, వాక్యం ఎంత ఎక్కువ చదివితే నీ గుండెలలో అంత ధైర్యం ఉంటుంది. నీ గుండెలలో ధైర్యం ఉన్నప్పుడు అపవాది నీ దగ్గర ఉండలేడు, నివసించలేడు. వాడు ఏ సమస్యనైతే తీసుకొచ్చాడో ఆ సమస్యతో వాడు వెళ్ళిపోతాడన్నమాట. అంటే సమస్యని జయించాలంటే, పరిస్థితిని జయించాలంటే నీ యొక్క నలిగిన హృదయం, ఆ యొక్క సిచ్యువేషన్ అన్నిటినీ నువ్వు జయించాలంటే గనక నీవు ప్రభువైన యేసు క్రీస్తు నందు కృప చేత బలవంతుడవు కమ్ము. యేసయ్య స్వభావం ధైర్యం. ఆయన ఆ ఓడలో అంటే ఆ పడవలో ఉన్నారని శిష్యులు మరిచిపోయారు. నీ జీవితంలో కూడా నీకు ఉన్నటువంటి సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి, శ్రమను బట్టి యేసయ్య నీతో ఉన్నాడని మరిచిపోయావేమో. యేసయ్య నీ దగ్గర ఉన్నాడని, యేసయ్య నీ కన్నుల ముందే ఉన్నాడని, యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడని, యేసయ్య నీ కుటుంబంలోనే ఉన్నాడని, యేసయ్య నీ జీవితంలో ఉన్నాడని మరిచిపోయావేమో. నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన వేదనను బట్టి మరిచిపోవద్దు. మరిచిపోవటను బట్టి భయం వస్తుంది, భయాన్ని బట్టి అపవాదం వస్తుంది. దానిని బట్టి నీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరగదు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాల, నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరగాల, నీ జీవితంలో దేవుని యొక్క కార్యం చూడాలని ఆశగా ఉందా? అయితే ధైర్యం కలిగి ఉండు. ఇది యేసయ్య స్వభావం. మనం కలిగిన మన దేవుడు యోధా గోత్రపు కోదమ సింహం అండి. ఆయన బాహుబలము కలిగిన దేవుడు, ఆయన శూర కార్యాలు చేసే దేవుడు, ఆయన భీకరమైన కార్యాలు చేసే దేవుడు, గంభీరమైనటువంటి మహత్కార్యాలు జరిగించే దేవుడు. నీ దేవుని శక్తిని నువ్వు ధ్యానించు వాక్యంలో. నీ దేవుని యొక్క బలమును జ్ఞాపకము చేసుకో. ధైర్యంతో నింపబడు. నీవు ధైర్యంతో ఉంటే యేసయ్య నీ దగ్గర ఉంటాడు. నీవు భయపడుతూ ఉంటే అపవాది నీ దగ్గర ఉంటాడు. ఎవరో నీ సమస్యకు పరిష్కారం? యేసయ్య. యేసయ్య నీ సమస్యకు పరిష్కారం ఇవ్వాలంటే ధైర్యంగా ఉండాలి. వచ్చిన పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు వెళ్తున్న మార్గం ఏదైనా కావచ్చు, కానీ ధైర్యముని విడిచిపెట్టద్దు. ధైర్యాన్ని ఆయుధం, ధైర్యం అనే ఆ ఆయుధాన్ని ధరించుకో. నీవు ధైర్యముగా నిలబడితే అపవాదిని ఎదుట నిలబడలేడు. ఏ సమస్యని ఎదుట నిలబడలేదు, ఏ పరిస్థితిని ఎదుట నిలబడలేదు. నీవు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన స్వభావం భయం కాదండి.
భయపడడం ఆయన స్వభావం కాదు. ఆయన స్వభావం కానిది నువ్వెందుకు ధరించుకుంటున్నావు? ప్రతి పరిస్థితికి ఎందుకు భయపడిపోతున్నావు? ప్రతి అనారోగ్య పరిస్థితికి ఎందుకు భయపడిపోతున్నావు? ఏం జరిగిద్దో, ఏమయ్యిద్దో, పిల్లల విషయంలో, కుటుంబంలో ఎందుకు ప్రతి దానికి భయం భయం భయం? ఇది అపవాది యొక్క ఆయుధం. దీనిని విరగగొట్టు దేవుని యొక్క వాక్యపు శక్తి ద్వారా. దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యంలో బలము ఉంది. దేవుని యొక్క వాక్యము ద్వారా భయము అనేటువంటి అపవాది యొక్క ఆయుధమును విరగగొట్టు. ఏ విషయంలో అయితే నీ గుండెలలో భయము దాగుకుని ఉందో ఆ విషయంలో నువ్వు బహు ధైర్యము కలిగిన బిడ్డగా నిలబడు. అప్పుడు యేసయ్య ఖచ్చితంగా నీ ప్రక్కనే ఉంటాడు. భయపడే వారి ప్రక్కన ఉండేది అపవాది. ఎందుకంటే దాని స్వభావం ధరించుకున్నారు కాబట్టి. నా బిడ్డ నా స్వభావం ధరించుకున్నారు అని అపవాది వచ్చి నిలబడింది. యేసయ్య స్వభావం ధైర్యం. ధైర్యంగా ఉన్నావనుకో, నీకు సమస్య ఏదైనా కావచ్చు, ధైర్యంగా ఉన్నావనుకో ఖచ్చితంగా యేసయ్య నీ ప్రక్కన ఉంటాడు. యేసయ్య నీ ప్రక్కన ఉంటే నీకున్న సమస్య ఒక లెక్క, ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. వీళ్ళు భయపడ్డారు. కారణం ఏంటంటే యేసయ్య తనతో ఉన్నాడు అని వారు మరిచిపోయారన్నమాట. మరిచిపోయారు కాబట్టే భయపడ్డారు. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడని నీవు మరిచిపోవద్దు. ఆయన నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నిన్ను మరిచిపోలేదు. శిష్యుడు తుఫాను చూసి భయపడినప్పుడు యేసయ్య వాళ్ళని ఏమని గద్దించాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు. నీ జీవితంలో కూడా తుఫాను లాంటి సమస్యలు కావచ్చు. వారిని చూసి అయ్యో తుఫాను కదా, అందుకే నా బిడ్డలు భయపడిపోయారు అని వారి మీద జాలిపడలా దేవుడు. ఎందుకనంటే వారు కలిగిన దేవుని మరిచిపోయారు. అది తుఫానైనా దానిని నిమ్మలపరచగలిగిన దేవుడు తనతోనే ఉన్నారని మరిచిపోయారు. అందుని బట్టి వాళ్ళని దేవుడు గద్దించాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో తుఫాను లాంటి సమస్యలు కావచ్చు, ఫెను తుఫాను లాంటి పరిస్థితులు కావచ్చు, నిరుత్సాహంతో ఉన్నావేమో, నిరాశతో ఉన్నావేమో, ఒకవేళ ఇప్పటి వరకు నీకున్న పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి భయపడుతూ ఉన్నావేమో. ఇదేనో దేవుడు అంటుంది ఏంటంటే భయపడకు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ గుండెలలో ధైర్యం పుట్టేంత వరకు కూడా దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. మనం కలిగిన దేవుని యొక్క బలమును ధ్యానించు, ఆయన శక్తిని ధ్యానించు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ పడవలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు. అయితే యేసయ్య వీళ్ళతో లేరు. యేసయ్య ఏకాంతంగా ప్రార్థన చేయాలని ఆయన ఒక స్థలానికి వెళ్ళారు. ఆయన ప్రార్థన ఆయనకు అర్థమయ్యింది. వీరు బోటు మీద ప్రయాణం చేస్తున్నారు, అది కాస్త ఇబ్బందిలో ఉంది అని. అందుకని ఆయన ఏం చేశారంటే నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనను చూసి ఫస్ట్ వీళ్ళకి భయం కలిగింది. ఎందుకంటే ఒకవైపు బోటు అలలతో కొట్టబడుతుంది, ఇంకొకటి యేసుక్రీస్తు డైరెక్ట్గా నడుచుకుంటూ రావడం చూసి భయపడ్డారు. భూతమేమో అని కేకలు వేశారన్నమాట. అయితే యేసయ్య అన్నారు, నేనే, భయపడకుడి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే పేతురులోకి
ఒక ఆశ కలిగింది. ఏమనంటే, నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచినట్లుగా సహాయం చెయ్యి అని అడిగాడు. అప్పుడు ఓకే రా అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. తను ఫస్ట్ మంచిగా బాగానే నడిచాడు. అయితే ఆ నడుస్తూ నడుస్తూ తను ఏం చేశాడంటే, తన కన్నులతో ఆ అలలతో కొట్టబడుతున్న పరిస్థితిని చూశాడు. అంటే ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అలలో తుఫాను ఆ పరిస్థితిని చూశాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితిని చూశాడో వెంటనే మునిగిపోతున్నాడు. అది చూస్తున్న కొద్దీ మునిగిపోతున్నాడు. అప్పుడు భయపడి యేసయ్యను రక్షించమని కేకలేస్తాడు. యేసయ్య, అయ్యో పేతురు మునిగిపోతున్నావా అని యేసయ్య జాలిపడలే అక్కడ. పేతురు నేను సహాయం చేస్తాలే, భయపడి మాకు అని చెప్పేసేసి అలా సంబోధించాల. మరి ఏమని సంబోధించాడు యేసయ్య అక్కడ? నెలలో మునిగిపోతుంటే యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. అంటే మునిగిపోతుంటే జాలి చూపాలి కదా, కానీ యేసయ్య అక్కడ ఎందుకని అల్ప విశ్వాసి అన్నాడు? ఎందుకంటే యేసయ్య ఎక్కడో లేడు. యేసయ్య తన కన్నుల ముందే ఉన్నాడు. తన కళ్ళ ఎదుట కనబడుతూనే ఉన్నాడు. తన కన్నుల ముందు కనబడుతున్న యేసయ్యను చూడకుండా ప్రక్కకు తిరిగి పరిస్థితిని చూడడం ఎందుకు? యేసయ్య ఆ స్థలంలో లేకపోతే భయపడితే సరే జాలిపడేవాడేమో, కానీ అదే స్థలంలో ఉన్నాడు. తన కన్నుల ముందే ఉన్నాడు. తన కళ్ళ ఎదుట ఉన్న యేసయ్యను చూడకుండా తన ప్రక్కనున్న పరిస్థితిని చూశాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ కన్నులు నన్ను చూసినట్లయితే నువ్వు మునిగిపోయేవాడు కాదు. నువ్వు చూడాల్సింది పరిస్థితిని కాదు, ఆ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నువ్వు మునిగిపోవు పేతురు అని చెప్పేసి, అందుకే యేసయ్య అక్కడ తన మీద జాలి పడడం కాదు కానీ అల్ప విశ్వాసి అన్నాడు. అంటే పరిస్థితిని చూచుటను బట్టి అతను మునిగిపోయాడు. నేల మీద కొద్ది దూరం నడిచాడు. యేసయ్యను చూసినంతసేపు కూడా బాగానే నడిచాడు. యేసయ్యను చూడాల్సిన కన్నులు పరిస్థితిని చూడడం ప్రారంభించినాయి. ఎప్పుడైతే పరిస్థితిని చూడడం ప్రారంభించినాయో తను మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో పరిస్థితులు చూస్తూ, భయపెట్టే పరిస్థితులను చూస్తూ, భయపెట్టే మనుషులను చూస్తూ, భయపెట్టే సమస్యలను చూస్తూ యేసయ్యని మరిచిపోతాం. మనం కన్నులతో చూడాల్సింది యేసయ్యని. యేసయ్యను చూసినప్పుడు భయం రాదు. పేతురు యేసయ్యను చూడాల, పరిస్థితిని చూశాడు. అందుకే తన జీవితంలో భయం ఆవరించింది. భయపడడం ప్రారంభించాడు కాబట్టి మునిగిపోవడం జరుగుతుంది. చాలామంది మన జీవితాలలో కూడా పేతురులాగే యేసయ్య మన కన్నుల ఎదుటే ఉన్న యేసయ్యను చూడకుండా, కళ్ళ ముందున్న యేసయ్యను చూడకుండా, మన ప్రక్కనున్న యేసయ్యను చూడకుండా పరిస్థితులను చూస్తూ భయపడడం వల్ల వారి జీవితాలలో అద్భుతాలను చూడలేకపోతున్నారు. చాలామంది వారి జీవితంలో అద్భుతం చూడలేకపోవడానికి గల కారణం పరిస్థితిని చూస్తున్నంతగా ఆ పరిస్థితిని మార్చగలిగిన యేసయ్యను చూడలేకపోవడం. కన్నులతో యేసయ్యను చూడగలిగితే, ఎందుకంటే ఆ పరిస్థితిని మార్చగలిగింది ఆయనే, ఆ పరిస్థితులు జయమివ్వగలిగింది ఆయనే. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు వెళ్తున్న శ్రమ ఎటువంటిదైనా కావచ్చు. శ్రమను చూడమాకు, పరిస్థితిని చూడమాకు, సమస్యని చూడమాకు, శత్రువుని చూడమాకు. నీ కన్నులతో యేసయ్యను చూడు, యేసయ్యను చూడు, యేసయ్యను చూడు. నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. భయపడకు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ కన్నులతో యేసయ్యను చూడు.
యేసయ్యను చూసే కన్నులుగా మార్చుకో. ఏవి చూస్తున్నాయి నీ కన్నులు? నీ కన్నులతో ఏం చూస్తున్నావు? పరిస్థితినే చూస్తున్నావా? సమస్యనే చూస్తున్నావా? సమస్యను చూస్తున్నంత కాలం ఆ సమస్య అలాగే ఉండిపోయింది. కానీ యేసయ్యను చూడు. ఎలా చూడాలండి యేసయ్యని? వాక్యం చదువు, వాక్యం చదువు. ఆయన కలుసుకుంటాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు, పరామర్శిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. పేతురు నామలో ఉన్న యేసయ్యను చూడకుండా పరిస్థితిని చూస్తున్నాడు. ఇంకో సందర్భంలో తన కన్నులు ఎదుట ఉన్న యేసయ్యని చూడకుండా పరిస్థితిని చూస్తున్నాడండి. అందుకని దేవుడు అల్పవిశ్వాసి అన్నాడు. 2 సందర్భాలలో కూడా అల్పవిశ్వాసి అన్నాడు. ఎందుకంటే పేతురు, నువ్వు చూడాల్సింది పరిస్థితిని కాదు. పేతురు, నీ ప్రక్కనే ఉన్నాను కదా, నన్ను చూడు. పేతురు, నువ్వు చూడాల్సింది పరిస్థితిని కాదు, నీ కన్నులు ఎదుట ఉన్నాను కదా. ఎందుకంటే నువ్వు పరిస్థితిని చూస్తే పరిస్థితి మారదు. అదే నీ కన్నులతో నువ్వు నన్ను చూస్తే గనక ఖచ్చితంగా నీ పరిస్థితిని నేను మార్చగలను. పేతురు, నీ కన్నులతో చూడాల్సింది నన్ను కదా అని యేసయ్య పేతుర్ని అన్నారు. ఎందుకంటే పేతురు తన కన్నులతో యేసయ్యను చూడకుండా పరిస్థితులను చూస్తున్నాడండి. మనము కూడా మన జీవితాలలో అనేక సార్లు మనకున్న పరిస్థితులను చూస్తాం. ప్రక్కనే ఉన్న యేసయ్యని చూడకుండా, మన కన్నులు ఎదుట ఉన్న యేసయ్యని చూడకుండా పరిస్థితిని చూస్తాం. దానివల్ల ఎటువంటి యూస్ లేదు. పరిస్థితిని చూచుటను బట్టి ఆ పరిస్థితి యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో దేవుని మరిచిపోవడం జరుగుతుంది. దానివల్ల మనం అద్భుతాలను చూడలేం. పరిస్థితిని చూస్తున్నప్పుడు భయం ఆవరిస్తుంది. భయం ఆవరించినప్పుడు ఎలా దేవుని అద్భుతాన్ని మనం చూడగలుగుతాం? మనం చూడాల్సింది యేసయ్యను, యేసయ్య యొక్క శక్తిని, యేసయ్య యొక్క బలమును. ఆయన బలమును మనం వెతకాలి. కీర్తనలో ఉంటుంది, నా బలమును వెదుకుడి అని ఉంది. ఆయన ఆశ్చర్య కార్యములంట జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను కలిగిన నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అటువంటి అద్భుతాలు చేశాడు కదా, ఆ పరిస్థితిలో వాళ్ళని విడిచిపెట్టలేదు కదా, ఆ పరిస్థితిలో వాళ్ళని విడిపించాడు కదా, వారికి తోడై ఉన్నాడు కదా, వారి పక్షాన నిలబడ్డాడు కదా, వారి పక్షాన మౌనంగా లేడు కదా. వాళ్ళకి మేలు చేసిన నా దేవుడు, నా పితరులకు మేలు చేసిన నా దేవుడు నాకు కూడా మేలు చేస్తాడు కదా, నా పక్షాన నిలబడతాడు కదా, నా పక్షాన యుద్ధం చేస్తాడు కదా, నన్ను విడిపిస్తాడు కదా, నాకు తోడై ఉంటాడు కదా, నన్ను ఆదరిస్తాడు కదా, నన్ను ఓదారుస్తాడు కదా అనే ధైర్యం కలిగిద్ది అన్నమాట. అందుకనే ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క శక్తి కార్యాలు మనం ధ్యానించాలి. అప్పుడు మన కన్నుల ఎదుట, మన ప్రక్కన ఎటువంటి పరిస్థితి ఉన్నా పరిస్థితికి భయపడవు. పరిస్థితిని మార్చగలిగిన యేసయ్య వైపు చూసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయి, ఆ సమస్యలు మారిపోతాయి, అద్భుతాలను చూస్తాం. భయపడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ యేసయ్యను చూచుటను బట్టి, యేసయ్య మన ప్రక్కనే ఉన్నాడని మనం గ్రహించగలిగితే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, ఊహించని కార్యాలు చూస్తాం. మనం పరిస్థితిని చూసి యేసయ్య మనతో ఉన్నాడని మరిచిపోయి అపవాదికి అవకాశం ఇవ్వటం బట్టి మనం ఆ సమస్యలోనే ఉండిపోతున్నాం, జయం చూడలేని వారిగా ఉంటున్నాం. యేసయ్య అది కోరుకోవట్ల. తన బిడ్డలను ఎందుకు పుట్టించాడో తెలుసా? ఈ భూమి మీద తన బిడ్డలో జయించాలని, తన బిడ్డలో ఏలుబడి చేయాలని. అందుకు యేసయ్య భూమి మీద పుట్టించింది. భయపడిపోతూ పిరికివారిలాగా బ్రతకాలని కాదు యేసయ్య యొక్క ఉద్దేశం. యేసయ్య నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించింది ధైర్యంగా బ్రతకాలని, అది ఏ పరిస్థితి అయినా సరే జయించాలని, జయించడానికి పుట్టించాడండి మన దేవుడు మనల్ని.
అది ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, జయించాలి. జయించడానికి పుట్టించాడు. ఎప్పుడు మనం జయించగలం? మనం దేవుని వైపు చూసినప్పుడు మనం జయించగలం. ఖచ్చితంగా మనకు జయము కలుగుతుందన్నమాట. మన కన్నులతో మనం యేసయ్యను చూసినప్పుడు, మన ప్రక్కనే ఉన్న యేసయ్యను మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనకు జయము కలుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి దినము కూడా మనము ఆయన శక్తిని ధ్యానించాలండి. ఆయన బలమును ధ్యానించాలి. దానిని బట్టి ఏంటంటే మన గుండెలలో ధైర్యం పెరిగిద్దన్నమాట. అంటే నేను కలిగిన దేవుడు ఎంత శక్తివంతుడు, నా దేవుడు బలశూరుడు, నా దేవుడు శూర కార్యాలు చేయగలిగిన దేవుడు, నా దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుడు మహత్కార్యాలు చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన శక్తిని మనం ధ్యానించినప్పుడు, ఆయన బలమును మనం ధ్యానించినప్పుడు, ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన గుండెలలో ప్రతి కోణంలో కూడా ధైర్యం వచ్చిందండి. ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన వాక్యం ధ్యానించుట ద్వారా మన గుండెలలో ధైర్యం అధికమయ్యిద్ది అన్నమాట. సమస్య యొక్క తీవ్రత ఎంత అధికమవుతే దేవుని వాక్యం ధ్యానించడం అంత అధికం చేయండి, వాక్యం చదవడం అంత ఎక్కువగా చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్య అణిగిపోయిద్దండి. దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా ఆ సమస్య అణిగిపోయిద్దన్నమాట. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో జీవం ఉందన్నమాట. ఆయన మాటలు జీవము కలిగినవి, ఆయన మాటలు శక్తి కలిగినవి, ఆయన మాటలు పరిస్థితిని మార్చాయన్నమాట. సముద్రాన్ని గద్దించాడండి నోటి మాటతో, మారిపోయింది పరిస్థితి. ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనందరి జీవితాల్లో చేస్తాడు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ చేస్తాడు. మనం ఏం చేయాలి? పరిస్థితిని కాదు మనం చూడాల్సింది, పరిస్థితిని మార్చగలిగిన యేసయ్య మనతో ఉన్నాడని, పరిస్థితిని మార్చగలిగిన యేసయ్య మన కన్నుల ఎదుట ఉన్నాడని, నా యేసయ్య నాతో ఉంటే నేను ఎందుకు భయపడాలి? నా యేసయ్య నా ప్రక్కనుంటే నేను ఎందుకు భయపడాలి? నా యేసయ్య నా కన్నుల ఎదుట ఉంటే నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. సర్వశక్తి కలిగిన నా యేసయ్య నాతో ఉంటే నేను ఎందుకు భయపడాలి అని ఈ ధైర్యం మనలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆ సమస్యను ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డలో ధైర్యం అనే గుణం ఉంది, అది నా గుణం. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నా స్వభావం వారిలో ఉంది. వారిలో ఉన్న ధైర్యం అది నా స్వభావం. ధైర్యం అనేది అది నా స్వభావం. ఎందుకంటే నేను యోధా గోత్రపు కొదమ సింహాన్ని, నా ధైర్యాన్ని నా బిడ్డలు ధరించుకున్నారు. కాబట్టి దేవుడు అంటాడు, ఆ పరిస్థితికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నప్పుడు, దేవుని యొక్క గుణాన్ని మనం ధరించుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. మనం చేయాల్సింది ఒక్కటే, మన కళ్ళ ఎదుట ఉన్న యేసయ్యని మనం చూడాలి, మన ప్రక్కనే ఉన్న యేసయ్యని మనం చూడాలి. మన దేవుని శక్తిని ప్రతి దినం మనం వాక్యంలో ధ్యానించాలి. ఆయన యొక్క శూర కార్యాలని ప్రతి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి శూర కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన కన్నుల ఎదుట కనబడే సమస్య యొక్క తీవ్రత మనలో భయాన్ని కలుగచేయదండి, మనలో భయాన్ని పుట్టించదు. ఎందుకంటే వాటితో పోల్చుకుంటే సమస్య అంతా అక్కడ కార్యం చేసిన దేవుడు ఇక్కడ చేస్తాడు. ఖచ్చితంగా ఒక నమ్మిక అనేది వచ్చింది అన్నమాట, ధైర్యం అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యను చూద్దాం, మన కన్నులతో మనం గ్రహిద్దాం యేసయ్య మన ప్రక్కనే ఉన్నాడు అని. ప్రతి ఒక్కరూ కూడా ఉన్న పరిస్థితిని బట్టి భయపడక ధైర్యం కలిగి, యోధా గోత్రపు కోదమ సింహం మన దేవుడు, ఆయన బిడలంగా ధైర్యంగా నిలిచి ఉందాం. మనం నిలిచి ఉంటే ఆ సమస్యను ఆయన చూసుకుంటాడు.
ఖచ్చితంగా మన జీవితంలోని ప్రతి సమస్యను తీసివేస్తాడు, ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు, ప్రతి సమస్యను తొలగించి వేస్తాడు. భయపడకు. ఒకవేళ నలిగిన హృదయంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, కలవరంతో ఉన్నావేమో, నీకున్న పరిస్థితిని బట్టి అన్నీ తొలగించి వేస్తాడు. ఈ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. భయపడకు. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండు. అది యేసయ్య స్వభావం. అది ధరించుకో. యేసయ్య యొక్క లక్షణం అది ధరించుకో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకున్న ప్రతి సిచ్యువేషన్లో ధైర్యంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహాగణుడు ఒక తండ్రి, నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. దేవా, భయం అనేది నీ లక్షణం కాదది. ఎంతోమంది బిడ్డల జీవితాలలో ఆ భయం అనేది పనిచేస్తూ ఉందో, యేసు క్రీస్తు నామంలో ప్రభా దాని ప్రభావం వెర్రగొట్టబడును గాక. ఎటువంటి పరిస్థితుల ద్వారా, సమస్యల ద్వారా ప్రభా నీ ప్రజల గుండెలలో భయం అనేది పేరుకుపోయిందో, యేసు నామంలో దాని ప్రభావం అనేది సంపూర్ణంగా బ్రేక్ చేయమని వేడుకుంటున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడువు, సర్వాధికారము కలిగిన దేవుడువు ప్రభా, యేసు నామంలో ప్రభా ఆ భయం అనే ప్రభావం యేసు నామంలో అది విరగొట్టబడును గాక. అది విరగొట్టబడును గాక. శక్తి కలిగిన నా యేసు నామంలో అది విరగొట్టబడును గాక. నీ ప్రజలకు జయము కలుగును గాక. నీ బిడ్డలకు జయము కలుగును గాక. యేసు నామంలో విడుదల కలుగును గాక. జయము కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు. నీకు వందనాలు యేసయ్యా. నీకు కృతజ్ఞతలు తండ్రి. నీకు కృతజ్ఞతలు. మీరు జయమిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.